టాన్సిల్ అడినాయిడ్ ఒకటే అంటాను. బట్ ఒకటి కావవి. ఎందుకంటే 2 లింఫాయిడ్ టిష్యూస్ అంటాం మనము. అంటే మనకిక్కడ అంటారు, అందరూ వస్తారు, సార్ గొంతు నొప్పి లేస్తుంది, టాన్సిల్ పెరిగిందని ఇక్కడ ఒత్తుతారు వాళ్ళు. ఇది టాన్సిల్ కాదు, ఇది లింఫాయిడ్ టిష్యూ. అది వేరే లింఫాయిడ్ టిష్యూ. సో టాన్సిల్ ఏమో మనకు కనిపించేది, అడినాయిడ్స్ ఏమో ముక్కు వెనకాల ఉంటుంది. అడినాయిడ్స్ ఏంటంటే చిన్నపిల్లల దాంట్లో చాలా కనిపిస్తూ ఉంటుంది. జలుబు అయిందా చెవులు బ్లాక్ అవుతుంది. ఎందుకు? అడినాయిడ్స్ ఎన్లార్జ్ అవుతుంది. సింపుల్. జలుబు అయినప్పుడు అది పెరుగుతుంది, అయినాక తగ్గిపోతుంది. తగ్గిపోయినాక కూడా తనకు అదే ప్రాబ్లం ఏంటంటే గొరక పెడతాడు, నోరు కుళ్ళ పెట్టి పంటా ఉంటాడు. అదే అడినాయిడ్స్ ఎన్లార్జ్ ఉంది, క్రానిక్ అంటాం దాన్ని. సో దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేదంటే సర్జరీ అంటాం. టాన్సిలైటిస్ అందులో మళ్ళీ అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే ఎక్కువ ఉంటుంది, ఫీవర్, థ్రోట్ పెయిన్, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగుతం కష్టమవుతుంది, నొప్పి అవుతుంది, చెవులు అక్యూట్ ఉంటుంది. దాని వల్ల మెడిసిన్స్ ఇచ్చి తగ్గించుకుంటాము. లేదు వాళ్ళకు ఎవ్రీ ఇయర్ 2 to 3 times వస్తుంది, ఎవ్రీ కన్సిక్యూటివ్ మంత్ వస్తుంది, నాకు ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ వస్తుందంటే ట్రీట్మెంట్ ఇచ్చి చెక్ చేసుకొని, ఇవాల్యుయేట్ చేసుకొని, ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాక అది ఇటు ఉందంటే టాన్సిలెక్టమీ చేస్తాం. చిన్న పిల్లల దాంట్లో ఏం చేస్తామంటే అడినో టాన్సిలెక్టమీ. ఒక సెట్టింగ్లోనే అడినాయిడ్స్ కూడా తీసేస్తాము, టాన్సిల్ కూడా తీసేస్తాము. అడల్ట్లో ఒట్టి టాన్సిల్స్ ఉంటాయి. అడినాయిడ్స్ ఏమో ఆఫ్టర్ 13 to 14 years అనేది రీగ్రెస్ అయిపోతుంది. బట్ ఒక్కొక్కసారి అడినాయిడ్స్ ఎన్లార్జ్ ఉంటుంది. అది మనం చూసుకోవాలంటే సిటీ స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది, లేదంటే తనకు గొరక ఉంటుంది. గొరక ఎందుకు ఉందనుకో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా అడినో టాన్సిలెక్టమీ చేసి తీసేస్తాం మనం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.